ఇప్పుడు ఈ ఎలక్షన్ ఉన్నాయి కదా, ఈ ఎలక్షన్లో ఏ పార్టీ గెలిస్తే ఇక్కడ మీ కాలనీలో మంచి పనులు చేస్తారంటున్నారు? ఏది గెలుస్తారో ఏమో అండి, చెప్పలేదు కదా. అంటే మనకు పనులు చేయాలంటే ఏ పార్టీ వస్తే మనకు మంచిగా అవుతుంది అంటారు? అందరు చేస్తామంటారు, ఎవరంటారు ఎవరికి ఓటేస్తే వాళ్ళకి చేస్తాం, పనులు చేస్తాం అంటారు. అవును, అంటే ఇప్పుడు 6 ఏళ్ళ నుంచి తెలంగాణ ప్రభుత్వం ఉంది కదా, మరి వాళ్ళు మంచి పనులు చేసారా చేయలేరా? చేస్తారు, చేస్తున్నాం అంటారు. కొంతమంది కొన్ని జాగాలు చేస్తారు, కొన్ని జాగాలు చేస్తారు. అంటే మీ కాలనీలో మంచిగా చేసిరా లేదా? ఇక్కడ పనులు చేసిరా టీఆర్ఎస్ వాళ్ళు? చేసిరు కొన్ని. మరి ఇప్పుడు ఏ పార్టీ కూడా వేస్తాం మనం? ఏదో చేద్దాం, దేనికో ఖచ్చితంగా చెప్పలేదు. ఇప్పుడు ఎలక్షన్లే కానీ ఈ ఎలక్షన్లో ఏ పార్టీ గెలిస్తే ఇక్కడ డెవలప్మెంట్ అవుతుంది అంటే ఎస్పెషల్లీ ఇక్కడ చెరుకుపల్లి కాలనీకి అయితే టీఆర్ఎస్ గెలిస్తే చెరుకుపల్లి కాలనీ కొద్దిగా డెవలప్ అవుతుంది. ఎందుకంటే మేము ఆల్రెడీ ఇక్కడ ఈ ల్యాండ్స్ అన్నీ కూడా రిజిస్ట్రేషన్ ల్యాండ్స్ కాదు. సో అవి రిజిస్ట్రేషన్ ల్యాండ్స్ చేస్తామని మాకందరూ కూడా టీఆర్ఎస్ పార్టీ ఇంతకు కూడా స్వాగతిస్తుంది. కాబట్టి ఇక్కడ చెరుకుపల్లి కాలనీలో మొత్తం కూడా అందరూ కూడా టీఆర్ఎస్ పార్టీని గెలిపిద్దామని అనుకుంటున్నాం. మీరే పార్టీ కొట్టేస్తారు? నేను టీఆర్ఎస్, నేనే కాదు మా ఇంట్లో వాళ్ళందరూ కూడా టీఆర్ఎస్. ఉన్నట్టున్నాను మీ ఇంట్లో? మా ఇంట్లో నేను, మా మిస్సెస్. ఇప్పుడు ఇక్కడ ఎలక్షన్లు ఉన్నాయి కదా, ఈ ఎలక్షన్లో ఏ పార్టీ గెలిస్తే మీకు కాలనీలో పనులు చేస్తారంటున్నారు? తెలంగాణ. ఏ పార్టీ కొట్టేస్తాం మరి? కేసీఆర్. పర్వాలండి. ఇప్పుడు ఇక్కడ లోకల్ ఎలక్షన్స్ ఉన్నాయి సార్, జిహెచ్ఎంసీ ఎలక్షన్లు. ఈ ఎలక్షన్లో ఏ పార్టీ గెలిస్తే ఇక్కడ మీకు కాలనీ డెవలప్మెంట్ అవుతుంది అనుకుంటున్నారు? ఆల్రెడీ ఉన్న పార్టీ వస్తుంది అనుకుంటున్నాను. ఇంతవరకు డెవలప్మెంట్ చేశారు. ఇక మీదట మీరు అంటే ఏ పార్టీ కొట్టేద్దాం అనుకుంటున్నారు? ఏ పార్టీ అంటే మంచి ఎవరు చేస్తున్నారు? అంతే, మంచి చేసే పార్టీకే. ఇప్పుడు ఇక్కడ లోకల్గా ఎలక్షన్ నడుస్తున్నాయి కదా, జిహెచ్ఎంసీ ఎలక్షన్లో ఇక్కడ ఏ పార్టీ గెలిస్తే ఇక్కడ మీ ఏరియాలో డెవలప్మెంట్ అవుతుందని అనుకుంటున్నారు? తెలంగాణ పార్టీ. ఏ పార్టీ కొట్టేస్తారు మరి? టీఆర్ఎస్. ఎందుకు టీఆర్ఎస్కి అంటారు? డెవలప్మెంట్ చేసేది. అంటే ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు బీజేపీలో ఆరోపిస్తారు కదా, హైదరాబాద్ నగరంలో ఇప్పటివరకు ఏం డెవలప్మెంట్ చేయలేదని చెప్పి. మేము వస్తే మేము చాలా డెవలప్మెంట్ చేస్తాం, వరద సాయం 25,000 ఇస్తా అని చెప్తారు కదా. ఇక్కడైతే రోడ్లు బాగానే వేసారు. ఇప్పుడు ఇక్కడ ఎలక్షన్ ఉన్నాయి కదా, ఈ ఎలక్షన్లో ఏ పార్టీ గెలుస్తా అనుకుంటున్నావు? నువ్వు ఏ పార్టీ కొట్టేస్తావు? ఎందుకు టీఆర్ఎస్కే? కేసీఆర్ గారు మనకి ఎంతో మంచి పనులు చేశారు. మొన్న పెళ్ళైన వాళ్ళకి కళ్యాణ లక్ష్మి ఇచ్చారు, బాబు పుట్టిన వాళ్ళకి కేసీఆర్ కిట్ వచ్చింది. అలా ఎన్నో మంచి పనులు చేశారు. అలాగే పేదవాళ్ళకి డబల్ బెడ్రూమ్లని చాలా మంచి పనులు చేశారు. ఆయననే గెలిపించాలి, న్యాయంగా అయితే అతనే గెలుస్తాడు. ఇప్పుడు ఇక్కడ ఎలక్షన్లు ఉన్నాయి కదా, ఈ ఎలక్షన్లో ఏ పార్టీ గెలిస్తే ఇక్కడ మీకు పనులు అయితే అంటావు? ఏ పార్టీ గెలిచినా ఇక్కడ పని అవ్వేది. మాకు కిరాయిలకి అందరూ ఒక పైసా ఇచ్చేది లేదు, 1 రూపాయి ఇచ్చేది లేదు. ఏమో కష్టపడి కిరాయిలు కట్టుకోవటం తింటమే తప్పగా. మరి ఏ పార్టీ కొట్టేస్తాడు? బెడ్రూమ్కి పెట్టుకున్నాం, అవి కూడా మేము వచ్చి 30 సంవత్సరాలు అవుతుంది. ఎన్నిసార్లు పెట్టినా కూడా ఒక బెడ్రూమ్ కూడా ఎత్తుకున్నాం. అంటే ఇప్పుడు కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఇస్తా అంటాడు కదా, ఇంకెవరికైనా ఆయనకి వేయాలి, ఇచ్చిన ఇవ్వకపోయినా. అదే మరి ఇప్పుడు ఓటు ఎవరికి వేస్తాం మరి? ఓటు అంటే కాడికే వేస్తాం. ఇంకే ఇప్పుడు ఇక్కడ లోకల్గా జిహెచ్ఎంసీ ఎలక్షన్లు ఉన్నాయి కదా, ఈ ఎలక్షన్లో ఏ పార్టీ గెలిస్తే ఇక్కడ మీ డివిజన్లో డెవలప్మెంట్ జరుగుతారని అనుకుంటున్నారు? టీఆర్ఎస్. మీరు ఏ పార్టీ కొట్టేస్తారు? టీఆర్ఎస్ కోసం. ఎందుకు టీఆర్ఎస్ పార్టీకి వేద్దాం అనుకుంటున్నారు? చూస్తున్నాం కదా డెవలప్మెంట్, కానీ ఏదైనా అడుగుతున్నా కూడా ఫాస్ట్గా సంబంధం ఇవ్వడం, ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం కొంచెం ఫాస్ట్గా అవుతుంది ఇంతకుముందు. అంటే ఇప్పుడు బీజేపీ కూడా మేము గెలిస్తే చాలా డెవలప్మెంట్ చేస్తామని చెప్తున్నారు అంటారు, కానీ ఇప్పుడు చూస్తాం కదా ఎవరు రూల్ చేస్తున్నారో ఏం చేస్తున్నారో చూస్తుంటాం కదా. మేము ప్రాబ్లమ్స్ ఇంటున్నారు, రిజాల్వ్ చేస్తున్నారో చూస్తుంటాం కదా. దాన్ని బట్టి టీఆర్ఎస్ బెస్ట్ అనిపిస్తుంది. దాంట్లో ఇప్పుడు ఈ ఎలక్షన్ నడుస్తున్నాయి కదా, ఈ ఎలక్షన్లో ఏ పార్టీ ఇక్కడ చేస్తే మంచి పనులు చేస్తారనుకుంటున్నారు? టీఆర్ఎస్ చేస్తే మంచి పనులు చేస్తారనుకుంటున్నాను. మీరు ఒకవేళ ఓటు వేయాలనుకుంటే ఏ పార్టీకి వేస్తారు? టీఆర్ఎస్. ఇప్పుడు ఇక్కడ ఎలక్షన్లు ఉన్నాయి కదా సార్, ఈ ఎలక్షన్లో ఏ పార్టీ ఇక్కడ గెలిస్తే మీకు ఈ కాలనీ కానీ ఈ డివిజన్లో డెవలప్మెంట్ జరుగుతుంది అనుకుంటున్నారు? తెలంగాణ. మీరు ఏ పార్టీ కోటేద్దాం అనుకుంటున్నారు? తెలంగాణ. ఎందుకు తెలంగాణకే? ఇక్కడ అన్ని విధాలు చూసుకుంటారు అట్లా. ఇప్పుడు ఇక్కడ ఎలక్షన్ నడుస్తున్నాయి కదా, ఈ ఎలక్షన్లో ఏ పార్టీ గెలిస్తే ఇక్కడ పనులు అయితే అంటావు? నువ్వు ఏ పార్టీ కోటేస్తావు మరి? ఎందుకు కేసీఆర్కే? కేసీఆర్ ఏమి ఇస్తున్నాడు? మంచిగా చేస్తున్నా కేసీఆर? మరి ఓటు వాళ్ళకి ఎత్తావు? अब यहाँ पे जीएचएमसी में इलेक्शन चल रहा है ना, अब ये इलेक्शन में कौन सा पार्टी जीत गए जरा अच्छा काम करता बोलते? वैसा डॉक्टर क्या भाई, ऐसा नहीं पूछते ना। नहीं, अच्छा काम करने वाला कौन है इधर?
काम करने वाला तो वही है कौन है टीआरएस है ठीक है ఇప్పుడు ఇక్కడ ఎలక్షన్ నడుస్తున్నాయి కదమ్మా ఈ ఎలక్షన్లో ఏ పార్టీ గెలిస్తే ఇక్కడ మీకు ఈ కాలనీ కానీ ఈ డివిజన్ కానీ డెవలప్మెంట్ అవుతుంది అనుకుంటున్నారు టీఆర్ఎస్ వస్తే ఏమైనా డెవలప్మెంట్ ఉంటుంది. నమస్తే సార్ ఏం పేరు మీ పేరు ఇప్పుడు ఇక్కడ ఎలక్షన్స్ ఉన్నాయి కదా సార్ ఈ జిహెచ్ఎంసీ ఎలక్షన్లో ఏ పార్టీ ఇక్కడ గెలిస్తే ఇక్కడ డెవలప్మెంట్ అవుతుందని మీరు అనుకుంటున్నారు టీఆర్ఎస్ పార్టీ గెలిస్తే డెవలప్మెంట్ మీరు ఏ పార్టీ కోటేద్దాం అనుకుంటున్నారు టీఆర్ఎస్ పార్టీ గెలిచి అంటే ఎందుకు టీఆర్ఎస్ పార్టీ అనేది పనులు మంచిగా అవుతున్నాయి కాబట్టి అంటే ఇప్పుడు బీజేపీ కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు హైదరాబాద్లో ఇప్పుడు వరదలు రావడానికి కారణం టీఆర్ఎస్ పార్టీ అంటారు కానీ పనులు చేయలేరు అంటారు కదా సార్ ఇప్పుడు బీజేపీ తరఫు నుంచి ఒక్క పైసా కూడా మనకు రాలేదు. టీఆర్ఎస్ తరఫు నుంచి 10,000 అయినా వచ్చినాయి. అంటే ఇప్పుడు వాళ్ళు గెలిస్తే 25,000 ఇస్తా అంటారు కాబట్టి ఎవరు బీజేపీ వాళ్ళు అవి అన్నీ మాట్లాడారు. కాంగ్రెస్ వాళ్ళు 50,000 ఇస్తా అంటారు అవి అన్నీ ఇప్పటిదాకా చూసుకుంటూ వచ్చినాం సార్. ఇప్పటిదాకా చూసుకుంటూ వచ్చినాం. ఇప్పుడు ఇక్కడ ఎలక్షన్స్ ఉన్నాయి కదా ఈ ఎలక్షన్లో ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు టీఆర్ఎస్ఏ వచ్చింది అనుకుంటున్నాం. మీరు ఏ పార్టీ కోటేస్తారు మేము చేసేదే టీఆర్ఎస్. ఎందుకు టీఆర్ఎస్ టీఆర్ఎస్ వస్తేనే ఇప్పుడు రోడ్లు కానీ వాటర్ కానీ ఏదైనా మాకు ఏ ప్రాబ్లం లేకుండా వాళ్ళే చేస్తారని నమ్మకం. అంటే ఆల్రెడీ వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఈ టైం వచ్చినా కానీ వాళ్ళే చేస్తారు. ఇప్పుడు ఇక్కడ ఎలక్షన్ నడుస్తున్నాయి కదా ఈ ఎలక్షన్లో రోడ్లకి ఇట్లా కావాలంటే మేము టీఆర్ఎస్కే వేద్దామని అనుకుంటున్నాం. ఎందుకు టీఆర్ఎస్ పార్టీకి ఇప్పుడు ఏమో బీజేపీ చేస్తున్నది ఏదన్నా బీజేపీ అని అంటే మాకు ఫస్ట్ నుంచి అదే ఉంది. మా పిల్లకి పెళ్లి చేసిన కళ్యాణ లక్ష్మి ఇచ్చింది ఓటు వేద్దామని అనుకుంటున్నాం. మళ్ళీ డబుల్ బెడ్రూమ్ కూడా ఇస్తాడేమో అని ఆశ. అది కూడా ఇస్తానంటుంది కదా. మళ్ళీ నోటరీ పట్టాలు రిజిస్ట్రేషన్ చేస్తా అంటుంది కదా. దానివల్ల చేస్తాడేమో. మళ్ళీ ఈ పార్టీ ఎంతో పడింది అనుకో అది పెండింగ్ పడుతుంది కదా. దానివల్ల వేద్దామని అనుకుంటున్నాం. ఇప్పుడు ఇక్కడ జిహెచ్ఎంసీ ఎలక్షన్ నడుస్తున్నాయి కదా ఈ ఎలక్షన్లో ఏ పార్టీకి గెలిస్తే ఇక్కడ మీకు అభివృద్ధి అనేది జరుగుతుందని మీరు అనుకుంటున్నారు మీరు ఏ పార్టీ కోటేద్దాం అనుకుంటున్నారు ఎందుకు టీఆర్ఎస్ పార్టీ అని అంటున్నారు నాది యాక్చువల్లీ మహిళా మండలం అండి. మా మహిళలకి అది మన గౌరీ స్కూల్ పరిచయం ఎమ్మెల్యే గారు కానీ మేము ఎప్పుడు వెళ్ళినా సరే తను మాకు కాల్కి లేదనుకున్నా మాకు హెల్ప్ చేస్తుంటారు. కళ్యాణ లక్ష్మి కానివ్వండి మళ్ళీ ప్లస్ సీఎం రిలీఫ్ అని కానివ్వండి ఇంకా షాదీ ముబారక్ పింఛన్లు ఇవన్నీ ఎప్పుడు నేను చేస్తూ ఉంటాను అనమాట. లేని వాళ్ళకి నేను చెప్తూ ఉంటాను. సో సార్ ఎప్పుడు కానీ కాదు లేదు అనకుండా మన పారిజాతం గారు కానీ ప్లస్ మన ఎమ్మెల్యే వివేకన్న కానీ నాకు ఎప్పుడు హెల్ప్ చేస్తూ ఉంటాను. సో అందుకని నేను టీఆర్ఎస్ పార్టీ వెళ్తాను. ఇది లేదు అని కూడా తను వెళ్తారు. ప్లస్ ఇంకా డ్రైనేజీలు కానీ మాకు మళ్ళీ రిజిస్ట్రేషన్లకు ఇబ్బంది ఉండే అనమాట. పట్టాలు కూడా సార్ ఇస్తామని చెప్పేసి మాకు చెప్పేశారు. సో అందుకని టీఆర్ఎస్ పార్టీ వెళ్తాను. ఏం పేరమ్మా ఇప్పుడు ఇలా ఎలక్షన్ నడుస్తున్నాయి కదా ఈ ఎలక్షన్లో ఏ పార్టీ గెలిస్తే ఇక్కడ మీ కాలనీ అనేది మంచిగా పనులు చేస్తారు అనుకుంటున్నారు కార్ గుర్తుకి తెలంగాణ. నువ్వు ఏ పార్టీ కోటేస్తావు మరి తెలంగాణకే. ఎందుకు తెలంగాణకి నేను ఎప్పటి నుంచి తెలంగాణకే వేస్తాను. కార్ గుర్తుకే. సార్ ఎలక్షన్ ఉన్నాయి కదా ఈ ఎలక్షన్ ఏ పార్టీ కోటేస్తావు మాకు తెలంగాణ అయ్యా. మాకు కేసీఆరే అన్నం పెట్టాడు. మాకు కేటీఆరే అన్నం. మాకు ఎప్పుడు నేను వేసిన కాంచెలు అయితే తెలంగాణకే మేము ఓటేస్తాం. తెలంగాణతో గెలుస్తాం. తెలంగాణలో మాకు అన్నం ఇంకా అన్నం తినాలంటే ఆయననే మేము ఇస్తుంది. మరి ఇప్పుడు అందరూ అంటున్నారు ఈ 6 ఏళ్లలో కేసీఆర్ ఏం పని చేయలేడు అంటున్నారు చేసినాక చేయలేదంటే అది తప్పు. చేసిండు. మేము ఆయనకి కారు గుర్తుకే ఓటేస్తాం. కారు గుర్తుకే గెలిపిస్తాం. మేము ఇప్పుడు హైదరాబాద్లో ఎలక్షన్స్ ఉన్నాయి కదా ఈ ఎలక్షన్లో ఏ పార్టీ గెలిస్తే కారుకే ఇస్తాం. కారు గుర్తుకే. ఎందుకు కారుకే ఇస్తారు కారు ఎందుకంటే మొన్న వరద వచ్చినప్పుడు 10,000 ఇచ్చిండు. అన్నిటికీ కేసీఆర్ ఆదుకుంటున్నాడు కాబట్టి ఆయనకే ఓటేస్తాం మేము. మరి ఇప్పుడు బీజేపీ వాళ్ళు 25,000 ఇస్తా అంటారు కదా గెలిస్తే అవన్నీ వేస్ట్ మాటలు. మేము నమ్మం. ఆ మాటలు నమ్మం. మేము కాంగ్రెస్ వాళ్ళు 50,000 ఇస్తా అంటారు ఎవరి మాటలు నమ్మం. కేసీఆర్ మాటలు నమ్ముతాం. కేసీఆర్కే ఓటేస్తాం. ఏం పేరు నీ పేరు మల్లేష్. ఇప్పుడు ఈ ఎలక్షన్లు నడుస్తున్నాయి తెలుసా తెలుసు. ఈ ఎలక్షన్లో ఏ పార్టీ గెలుస్తా అంటారు తెలంగాణ పార్టీ గెలుస్తుంది. నువ్వు ఏ పార్టీ కోటేస్తావు నేను తెలంగాణకి వేస్తా. కేసీఆర్కి వేస్తా. కేటీఆర్కి వేస్తా. ఎందుకు అలాగే వాళ్ళే మంచి పని చేస్తాండ్రు. మంచి సూపర్ పని చేస్తాండ్రు. ఏం పేరు మీ పేరు నా పేరు వెంకట్ అండి. తిరుపతి కాలనీ. ఇప్పుడు ఇక్కడ ఎలక్షన్స్ ఉన్నాయి కదా సార్ జిహెచ్ఎంసీ ఎలక్షన్లు ఈ ఎలక్షన్లో ఏ పార్టీ గెలిస్తే ఇక్కడ మనకు మీ కాలనీ కానీ మన హైదరాబాద్ కానీ డెవలప్మెంట్ అవుతుంది అనుకుంటున్నాను మన కేసీఆర్ గారి పార్టీ కారు గుర్తు గెలిస్తే మనకి న్యాయం జరుగుతుంది సార్. మీరు ఏ పార్టీ కోటేద్దాం అనుకుంటున్నారు కారు గుర్తుకి సార్. అంటే ఇప్పుడు టీఆర్ఎస్ గత పాలన 6 ఏళ్ల నుంచి ఇక్కడ డెవలప్మెంట్ కార్యక్రమాలు చేపట్టిందా చేశారు సార్. మనకి వాటర్ ప్రాబ్లం ఉండేది హైదరాబాద్లో. వాటర్ ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. తర్వాత కరెంటు 24 hours కరెంట్ ఇస్తున్నారు. తర్వాత మళ్ళీ సీసీ రోడ్లు డ్రైనేజీ మొత్తం అన్నీ కూడా చేశారు. తర్వాత ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళకి కిట్లు అట్లా పంచుతున్నారు. షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి ఇట్లా పింఛన్స్ ఇస్తున్నారు. అన్నీ కూడా ఇలా మన తెలంగాణ ప్రభుత్వం అన్నీ మంచి చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు మనం కారు గుర్తుకే ఓటేస్తే
మన ఈ తెలంగాణలో మన కేసీఆర్ గారు చేసిన కష్టపడ్డదానికి ఫలితం ఉంటుంది. మనం కూడా అందరూ కూడా చేతునిచ్చినట్టు ఉంటుంది. జరిగే ఎలక్షన్లో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఇప్పుడున్నైతే ప్రస్తుతం టీఆర్ఎస్ ప్రభుత్వం ఉందండి. టీఆర్ఎస్ ప్రభుత్వంలో కొన్ని మంచి వచ్చినా కూడా ఇప్పుడు ఏంటంటే మన వరదలు వచ్చిన తర్వాత ఎవరికైతే 10,000 రూపాయలు ఇచ్చినారో అది చాలా మంచి పరిణామం. కాకపోతే ఏంటంటే ఇప్పుడున్న నాయకులు ఏంటంటే వీళ్ళు ఇంట్లో నుండి ఇచ్చినట్టు చెప్తున్నారు. ఇన్ని రోజులు లేనిది ఇప్పుడు వరద ఫలిత ప్రాంతమైన హైదరాబాద్ ఉన్నా కూడా ఒక్క ఎమ్మెల్యే కానీ ఒక్క కార్పొరేటర్ కానీ ఒక్క కార్పొరేటర్ రాలేదు. ఇప్పుడు ఈ మన ప్రాంతీయ ఎలక్షన్లు రావంగానే ఇప్పుడు 85 మంది ఎమ్మెల్యేలు కానీ 32 మంది ఎమ్మెల్సీలు కానీ 17 మంది మంత్రులు కానీ 14 మంది ఎంపీలు కానీ ఇప్పుడు గల్లీకి తిరుగుతున్నారు. ఇదే మనకు వరద ప్రాంతం అయినప్పుడు అప్పుడే వచ్చి ప్రజలను అందరూ నడుచుకొని ఉంటే ఇప్పుడు ఎవరైనా సరే టీఆర్ఎస్ వైపు ఉంటుంది. అంటే టీఆర్ఎస్ వాళ్ళు చెప్తున్నారు కదా, ఏ పార్టీ అంటే బీజేపీ వాళ్ళు రాలేరు, కాంగ్రెస్ అన్నారు. వరద నీళ్ళల్లో మేము దగ్గర ఉండి మరి వాళ్ళకి సహాయం చేశామని చెప్తున్నారు. మన పాలక మినిస్టర్ ఎవరైతే కేటీఆర్ గారు ఉన్నారో ఆయన ఒక 2 రోజులు తిరిగితే సరిపోదు కదా అన్న. ప్రజలు చాలా 10 నుండి 15 రోజుల వరకు ఇబ్బంది పడ్డ ప్రాంతాలు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు మాది ముంపు ప్రాంతమే, మా దాంట్లో ఎంతోమంది ప్రాబ్లం చేస్తున్నారు. నేను ఇప్పుడు ఒక పార్టీకి సంబంధించినని చెప్పుకోవాలన్నా కూడా నేను ఒక పార్టీ అని చెప్పగలుగుతాను. నాకు కూడా సహాయం అంది, నేను అందలే అది అందరికీ చేరలేదు అనేది మా బాధ. ఇంకొకటి ఏంటంటే ఒకసారి ఆలోచించుకోవాలి, పై స్థాయి నాయకులు కూడా కింద ఎవరికి అందింది ఎవరికి అందలేదని వాళ్ళ ఆలోచన మేరకు మనం కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. కింద నాయకుడు ఎవడైనా తిరిగినాడా గల్లీలలో ఎవరికి ఏం హెల్ప్ చేసినాడని. ఇప్పుడు స్థానికంగా ఉన్న వాళ్ళు హెల్ప్ చేసినారు, చేయలేదని నేను చెప్పట్లేదు. అందరికి అందితే బాగుండదు అనేది మా కోరిక. అంటే ఇప్పుడు వాళ్ళు చెప్పారు కదా జిహెచ్ఎంసీ ఎలక్షన్ల తర్వాత మళ్ళీ రిలీజ్ చేస్తాం వరద సహాయం అని చెప్పారు. ఇప్పుడు మనిషి బతుకున్నప్పుడు పట్టించుకుంది, మనిషి పోయిన తర్వాత నేను కర్మకాండకు పైసలు ఇస్తా, ఆయన దినాలకు పైసలు ఇస్తా అంటే ఏ విధంగా ఎవరు ఒప్పుకోరా? అదేవిధంగా ఉన్నప్పుడు మనకైనా లాస్లో ఉన్నప్పుడు మనకి హెల్ప్ చేస్తే ఉన్నోడు ఉంటాడు, లేనోడు ఉంటాడు, లేనోడికి సాయం అవుతుంది అనేది నా భావన. అంటే మీరు ఓటు వేయాలనుకుంటే ఏ పార్టీకి వేస్తారు? నేను అనుకునేది 30 ఏళ్ళ నుండి పాలించిన మా కాంగ్రెస్ ప్రభుత్వానికి వేస్తే మళ్ళీ మార్పు వస్తుంది. ఇప్పుడు ఏవైతే మా శిలాఫలకాలు ఉన్నాయో గులగొట్టి మళ్ళీ కొబ్బరికాయలు కొట్టి వీటిని మరమ్మతు ఎట్లా చేస్తారో అది కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఏంటంటే మళ్ళీ కొత్త ఏదైనా కన్స్ట్రక్షన్స్ కానీ ఓవర్ బ్రిడ్జెస్ కానీ ఏదైనా కాంగ్రెస్ తోటి సాధ్యమవుతుందని నా ఒపీనియన్. ఇప్పుడు ఈ ఎలక్షన్ నడుస్తున్నాయి కదా, ఈ ఎలక్షన్లో ఏ పార్టీ గెలిస్తే మీ కాలనీలో మంచిగా పనులు చేస్తారు అనుకుంటారు? ఇప్పుడు గెలిచిన పార్టీ టీఆర్ఎస్ఏ కదా, అది గెలిస్తేనే బాగుంది. అంటే మరి ఈసారి మరి మీరు ఏ పార్టీ కోటేద్దాం అనుకుంటారు? లోకల్గా జిహెచ్ఎంసీ ఎలక్షన్ నడుస్తున్నాయి కదా, ఈ ఎలక్షన్లో ఏ పార్టీ గెలిస్తే ఇక్కడ డెవలప్మెంట్ వర్క్ చేస్తారు అనుకుంటారు? టీఆర్ఎస్ అధికారం ఉంది కాబట్టి టీఆర్ఎస్ గెలిస్తేనే బాగుంటుందని అనుకుంటున్నాను. 6 నిమిషాల గెలిచిన గెలిచాడు కాబట్టి కూడసారి గెలిచిన గెలిస్తే మిగతా పనులన్నీ పూర్తయ్యే అవకాశం ఉంది. అంటే మొన్నటి వరకు కూడా ఆయన 70% వర్క్స్ అన్ని కంప్లీట్ అయిపోయినాయి, ఇంకా 30% పెండింగ్ ఉన్నాయి. మళ్ళీ అతను వస్తేనే కంప్లీట్ అవుతాయి. వేరే వాళ్ళు వస్తే మళ్ళీ అధికారం వాళ్ళతో వెళ్ళడం, మళ్ళీ పార్టీ వేరు గెలిచిన వాళ్ళు అధికారం వేరే ఉంది కాబట్టి వాళ్ళు వెళ్ళలేదు, పనులన్నీ చేయలేదు కాబట్టి టీఆర్ఎస్ ఉంటే కంపల్సరీ అవుతుంది. నువ్వు కంపల్సరీ టీఆర్ఎస్ కారు గుర్తుగా వేస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఎలక్షన్ ఉన్నాయి కదమ్మా, ఈ ఎలక్షన్లో ఏ పార్టీ ఇక్కడ గెలిస్తే మీ కాలనీలో మంచిగా డెవలప్మెంట్ వర్క్ చేస్తారనుకుంటారు? మీరు ఏ పార్టీ కోటేద్దాం అనుకుంటారు? ఎందుకు టీఆర్ఎస్కి వేద్దాం అనుకుంటారు? ఎందుకంటే ఇక్కడ మంచిగా చేస్తారని మా కాలనీకి ఏదైనా. అంటే మొన్నటి వరకు కూడా ఆయననే కార్పొరేటర్గా ఉన్నారు కదా, ఉన్నారు కానీ ఈసారి కూడా చేస్తారని నమ్మకంతో చేస్తున్నాం. ఇప్పుడు ఎలక్షన్లు ఉన్నాయి తెలుసా నీకు? ఈ ఎలక్షన్లో ఏ పార్టీ గెలుస్తుంది అంటావు? నువ్వు ఏ పార్టీ కోటేస్తావు? ఎందుకు టీఆర్ఎస్కే? మంచిగా పని చేస్తున్నా కేసీఆర్, మరి ఓలా కోటేస్తావు? ఇక్కడ ఎలక్షన్ నడుస్తున్నాయి కదా, ఈ ఎలక్షన్లో ఏ పార్టీ గెలుస్తుంది అంటావు? మాకైతే కేసీఆర్ గెలవాలని ఉంది. ఏ పార్టీ కోటేస్తావు మనం? కేసీఆర్కి. ఎందుకు కేసీఆర్ చేస్తావు? అంటే మాకు ఇక్కడ మాకు ఎట్లా ఏమో రోడ్లు కానీ నల్ల నీళ్ళు కానీ ఏది కానీ మంచిగా చేస్తుంది కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఎలక్షన్ ఉన్నాయి కదా, ఈ ఎలక్షన్లో ఏ పార్టీ కోటేస్తావు? కేసీఆర్కి ఇస్తాం. ఎందుకు కేసీఆర్కి? మరి మాకు శాతగాని వాళ్ళకి 2000 ఇస్తాడు, రైతులకు పంచుతాడు, లోన్లు బాగా చేస్తాడు, అన్ని బాగానే చేస్తాడు. ఇప్పుడు మరి కొత్త వాళ్ళకి ఎత్తే పైనుంచి ఆయన ఉన్నాడు, కొత్త వాళ్ళు ఇస్తే మరి పైన పంచి ఏడికెళ్ళి తెస్తాడు. మరి ఇప్పుడు అందరు అంటారు కదా కేసీఆర్ ఏం పని చేస్తలేడు, ఆయన కేసీఆర్ పని చేస్తలేదంటే సెక్స్ పార్టీకి అట్లే అంటారు. ఇప్పుడు ఇంకా 2-3 సంవత్సరాల దాకా కేసీఆర్దే నడుస్తుంది. ఏ పార్టీ కోటేస్తాడు? ఇప్పుడు ఇక్కడ ఎలక్షన్ ఉన్నాయి కదా, ఈ ఎలక్షన్లో ఇక్కడ ఏ పార్టీ గెలుస్తుంది అంటావు? మీరు ఏ పార్టీ కోటేస్తారు?
ఏం పేరు మీ పేరు? నా పేరు వెంకట్ అండి, తిరుపతి కాలనీ. ఇప్పుడు ఇక్కడ ఎలక్షన్స్ ఉన్నాయి కదా సార్, జిహెచ్ఎంసీ ఎలక్షన్లు. ఈ ఎలక్షన్లో ఏ పార్టీ గెలిస్తే ఇక్కడ మనకు మీ కాలనీ కానీ మన హైదరాబాద్ కానీ డెవలప్మెంట్ అవుతుంది అనుకుంటున్నాను? మన కేసీఆర్ గారి పార్టీ కారు గుర్తు గెలిస్తే మనకు న్యాయం జరుగుతుంది సార్. మీరు ఏ పార్టీ కోటేద్దాం అనుకుంటారు? కారు గుర్తుకు సార్. అంటే ఇప్పుడు టీఆర్ఎస్ గత పాలన 6 ఏళ్ల నుంచి ఇక్కడ డెవలప్మెంట్ కార్యక్రమాలు చేపట్టిందా? చేశారు సార్. మనకి వాటర్ ప్రాబ్లం ఉండేది హైదరాబాద్లో, వాటర్ ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. తర్వాత కరెంటు 24 hours కరెంట్ ఇస్తున్నారు. తర్వాత మళ్ళీ సీసీ రోడ్లు, డ్రైనేజీ మొత్తం అన్నీ కూడా చేశారు. తర్వాత ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళకి కిట్లు అట్లా పంచుతున్నారు. షాదీ ముబారక్, కళ్యాణ్ లక్ష్మి, ఇట్లా పింఛన్స్ కూడా ఇస్తున్నారు. అన్నీ కూడా ఇలా మన తెలంగాణ ప్రభుత్వం అన్నీ మంచి పనులు చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు మనం కారు గుర్తుకే ఓటేస్తే మన తెలంగాణలో మన కేసీఆర్ గారు చేసిన కష్టపడ్డదానికి ఫలితం ఉంటుంది. మనం కూడా అందరూ కూడా చేతునిచ్చినట్టు ఉంటుంది. నడుస్తున్నాయి కదా, ఎలక్షన్లో ఏ పార్టీ గెలిస్తే ఇక్కడ మనకు హైదరాబాద్ అనేది డెవలప్ అవుతుంది? మేము మార్పు కోరుకుంటున్నాం అండి. ఓకే, మేము మార్పు కోరుకుంటున్నాం. బీజేపీ రావాలని మేము కోరుకుంటున్నాం. ఎందుకు? టీఆర్ఎస్ ప్రభుత్వం 6 ఏళ్ల నుంచి మంచి 6 ఏళ్ల నుంచి మంచి ఏం చేస్తున్నారంటే వాళ్ళకే 40 సంవత్సరాల నుంచి వాళ్ళే పాతుకుపోయారు రాజకీయ నాయకులుగా. రెండోవాడికి అవకాశం లేదు. నా వంశపారంపర్యంగా అన్నట్టు ఏలుకుంటున్నారు. అందుకని మేము మార్పు కోరుకుంటున్నాం. అంటే ఈసారి మీరు ఏ పార్టీ కోటేద్దాం? మేము బీజేపీకి వేద్దామని. కార్యక్రమాలు దూసుకెళ్తుంది కాబట్టి ఈ 131 డివిజన్లో సుమారుగా మాణిక్యనగర్లో సుమారుగా ఒక 1.5 లక్షలతో అభివృద్ధి కార్యక్రమం మా ఎమ్మెల్యే గారి సహకారంతో, ఎమ్మెల్సీ గారు మరియు కార్పొరేటర్ గారి సహకారంతో చేసుకుంటున్నాం. కాబట్టి మా కాలనీలో కూడా అన్ని సమస్యలు పరిష్కరించుకొని మేము అన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. కాబట్టి ఎమ్మెల్యే గారి సహకారం మాకు, కార్పొరేటర్ సహకారం ఉంది. కాబట్టి ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీకి వేసి మళ్ళీ వాళ్ళని గెలిపించుకోవడం మా బాధ్యత. అంటే మాకు మాణిక్యనగర్ రెసిడెన్షియల్ వెల్ఫేర్ సొసైటీలో మాకు చిన్న వర్షం వచ్చినా కానీ కూడా మోకాళ్ళ లోతు వాటర్ వచ్చేసి చాలా ఇబ్బందిగా ఉండేది. ఇక్కడ దాదాపుగా ఒక 10 స్కూళ్ళు ఉన్నాయండి. పిల్లలకు కానీ, లేడీస్కి కానీ, ముసలోళ్ళకి కానీ చాలా ప్రాబ్లంగా ఉండేది. మేము 3 feet అండర్ గ్రౌండ్ డ్రైనేజీ మా ఇక్కడ ఉన్న ప్రాబ్లం చూసి మా కార్పొరేటర్ గారు కానీ, మా ఎమ్మెల్యే గారు కానీ ఇక్కడ వాళ్ళు ప్రత్యక్షంగా ఇక్కడ సందర్శించి ఆ ప్రాబ్లంను మేము సాల్వ్ చేసుకోగలిగాము వాళ్ళ సహాయ సహకారాలతో. అలాగే మేము బ్రహ్మాండమైన 5 మీటర్ల సిమెంట్ రోడ్డు కూడా మాకు వాళ్ళు ఇక్కడ ప్రాబ్లంను గమనించి ఆఫీసర్స్తో మాట్లాడి ఇమ్మీడియట్లీ మాకు వేయించగలిగారండి. అందుకే మేము టీఆర్ఎస్ పార్టీని మేము ఓటేయదలుచుకున్నామండి. ఏ పార్టీ కోటేస్తారు? బీజేపీ పార్టీ. ఎందుకంటే బీజేపీ పార్టీ వచ్చి కొంచెం మంచిగా అవుతుందని. టీఆర్ఎస్ వాళ్ళు ఇంతవరకు మంచిగా రోడ్లు లేవు, డ్రైనేజీ మొత్తం ఎటు పక్క అట్టే ఉంది, మొత్తం చెత్త చెదారం రోడ్లపైన అట్టే ఉంది. కాబట్టి మేము బీజేపీ పార్టీకి ఎన్నుకుందాం అనుకుంటున్నాం. थैंक यू सर। मैं बीजेपी को वोट डालूंगा, हमेशा बीजेपी को वोट डालते आया हूँ, नरेंद्र मोदी के साथ हूँ। वो डिवीजन का कौन सा कैंडिडेट है? वोट राजेंद्र रेड्डी। ఓ థ్యాంక్ యూ. ఈ చుట్టుపక్కల కాలనీలో కూడా ఇది ఫస్ట్ 35 years సర్వీస్ ఉన్న కాలనీ. ఇదంతా కూడా ఫస్ట్ ఒక మనిషి మీద అభిమానంతో వేసే ఓట్లు ఇంతవరకు కూడా నడుస్తుంది. ఇప్పుడు అదే విధంగా ఈ టీఆర్ఎస్కే ప్రత్యేకించి సపోర్ట్ చేస్తూ ఇది ప్రతిపక్షాలు ఎప్పుడూ చెప్తూ ఉంటాయి, ప్రేమ ఉన్నవాడికి అర్ధరాత్రి లేదు తెల్లారి లేదు, పరిగెత్తాం ప్రేమ కోసం. అంతే ఈ టీఆర్ఎస్ అనేది కూడా అలాంటిది. ఏ ప్రతిపక్షాలు చాలామంది అంటున్నారు కదా, ఏదో అతి త్వరగా పెట్టాడు కావాలని ఓడిపోతారు అని పెట్టారు ఈ కేసీఆర్ గారు అంటున్నారు. ప్రేమ ఉన్నవాడికి తెల్లవారుజామున పెట్టండి గెలుస్తాడు ఎప్పుడైనా. అంతేగాని దీనికి ఎటువంటి సమస్య లేదు. అభివృద్ధి కార్యక్రమాలు ఇంకా ఆపేశారు, అవన్నీ కూడా చేయాలి. మేము కూడా వెంటబడి చేసుకోండి, మాకే అర్హత ఇచ్చాడు ఆయన కేసీఆర్ గారు. వెంటబడండి, పని చేయించుకోండి అనేది పార్టీలు కానీ మినిస్టర్లు కానీ ఇప్పుడు ఎక్కడ కనబట్టలేదు. కొట్లాటలు తప్పితే వేరే ఏం లేదు. దీన్ని మమ్మల్ని దుంగండి, పట్టుకోండి, పని చేయించుకోండి అని నిన్న కూడా కేటీఆర్ గారు రోడ్ షోలో కూడా అదే చెప్పెళ్ళారు. వారందరికీ ధన్యవాదాలు చెప్తూ మా కాలనీ తరపున వారికి ప్రత్యేకించి గౌరీష్ పారిజాతం గారు బ్రహ్మాండంగా గెలుస్తారు. మిగతా టీఆర్ఎస్ మిగతా అభ్యర్థులందరినీ కూడా గెలిపించుకోవడానికే మా తోటి వారందరితో కలిసి సహకారాలు చేస్తూ నెగ్గుతామని మేము గట్టిగా చెప్తున్నాం. మీరు డివిజన్లో ఏ పార్టీ కోటేస్తారు? మేము ఖచ్చితంగా టీఆర్ఎస్కే వేస్తామండి, వేరే ఆప్షన్ ఏం లేదు. ఎందుకంటే మా కాలనీలో పలు అభివృద్ధి కార్యక్రమాలని మా కార్పొరేటర్ గారు, మా ఎమ్మెల్యే గారి సహకారంతో చాలా అంటే
ఈ 5 సంవత్సరాల్లో చాలా భారీ ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు జరిపించుకోవడం జరిగింది. రోడ్లు కానీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజెస్ కానీ అన్నీ ప్రతి చిన్న చిన్న కార్యక్రమాలన్నీ కూడా వాళ్ళ ద్వారా పూర్తి చేసుకోవడం జరిగింది. కాబట్టి వేరే ఆప్షన్ లేదు, టీఆర్ఎస్కే ఓటేస్తాం, మళ్ళీ వాళ్ళనే గెలిపిస్తాం. ఏ పార్టీకి ఓటేస్తాం? నేను టీఆర్ఎస్. ఎందుకండి? రియల్గా కేసీఆర్ వచ్చిన కాంచి మనకు కొంత ఊర్లో భూమి ఉంది, దాని మీద కూడా కొంత అమౌంట్ కూడా కొంత ఇవ్వడం జరుగుతుంది. రియల్గా మనకు అందరికీ ప్రోత్సహిస్తుంది. రోడ్లో వచ్చిన కాంచి టీఆర్ఎస్ వచ్చిన కాంచి మనకు అనుకూలంగా అంతా సేఫ్గా నడుస్తుంది. ఎమ్మెల్యే సార్ కూడా మనకు సహకరిస్తుంది, రవే సార్ కూడా మనకు సహకరిస్తుంది. టీఆర్ఎస్ వచ్చిన కాంచి మంచి ఒక అందరికీ భోజనాలు కూడా 5 రూపాయల భోజనాలు కూడా పెడుతుంది. తెలంగాణ పార్టీ. ఎందుకండి? నాకు అన్ని అభివృద్ధి చేస్తాం. డివిజన్లో మీరు ఏ పార్టీకి ఓటేస్తారు? మేము టీఆర్ఎస్ పార్టీకి వేస్తాం. ఎందుకంటే గత 30 సంవత్సరాల నుంచి మాకు పూన పాండు గారి నుంచి మేము వాళ్ళ ఫ్యామిలీకే సపోర్ట్ చేస్తాం. మా మాణిక్యనగర్ నుంచి 100% మాకు డెవలప్మెంట్స్ కూడా మాకు అన్ని రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ, కమ్యూనిటీ హాల్ కానీ, ప్లస్ ఈ కమ్యూనిటీ హాల్కి దాదాపు 20 lakhs దాకా మనకు వచ్చాయి ఫండ్స్. ప్లస్ సీసీ రోడ్ కూడా రీసెంట్ కూడా దాదాపు 1 కోటి రూపాయల దాకా మా కాలనీకి వెచ్చించారు. డెవలప్మెంట్ విషయంలో మాకు ఎటువంటి ప్రాబ్లం లేదు. 99% ఆయన టీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది. 100% 100% టీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది. అత్యధిక మేయర్తో గెలిపించే బాధ్యత మాకు కూడా ఉందన్నమాట. ఎందుకంటే మాకు డెవలప్మెంట్ వాళ్ళు అలా చేశారు కాబట్టి మేము కూడా వాళ్ళకు డెవలప్మెంట్ వాళ్ళు చేశారు కాబట్టి మేము కూడా 100% గెలిపించాల్సిన బాధ్యత మా పైన కూడా ఉంది కాబట్టి 100% ఆయన గెలిపిస్తాం కూడా. థ్యాంక్ యూ సార్. మీరు ఏ పార్టీకి ఓటేస్తారు? టీఆర్ఎస్ పార్టీ వేస్తామండి. ఎందుకని? టీఆర్ఎస్ పార్టీ ఈ 6 ఏళ్లలో ఇది మాణిక్యనగర్ కానీ స్థానికంగా ఇరుపరు ప్రాంతాలలో సీసీ రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ ఇవన్నీ అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టింది. మనకు శాశ్వతంగా వాటర్ సమస్య, విద్యుత్ శక్తి సమస్య తీర్చింది కాబట్టి ఈ 4 డివిజన్లలో టీఆర్ఎస్ఏ బాగా పుంజుకున్నది. దానికి టీఆర్ఎస్కి ఓట్లు వేసి మన స్థానిక మంత్రులు గౌరవించారు. తర్వాత ఇక్కడ ప్రతాప్ గారు కూడా టీఆర్ఎస్ పార్టీ. ఏ పార్టీకి ఓటేస్తారు? బీజేపీ. ఎందుకండి? ఎందుకంటే ఇప్పుడున్న ప్రభుత్వం టీఆర్ఎస్ దొంగ ప్రభుత్వం. ఎందుకంటే మన ఫ్లడ్స్ అప్పుడు ఎవరికి 1 రూపాయి సాయం అనేది ఎవరు జరగలేదు. అంటే వాళ్ళ కుటుంబంకి వాళ్ళే సెట్ చేసుకున్నారు తప్ప ప్రజలకు అనేది ఎటువంటి సాయం అనేది చేయలేదు. అందుకనే ఈసారి సాధన గారి నాయకత్వంతో భారీ మెజార్టీతో గెలిపిద్దామని చెప్పి. ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటున్నారు? ఎందుకమ్మా? మాకు వరద ఇట్లా వచ్చినాయి, ఎవరికి అందలేదు, కొందరికి అందినాయి, కొందరికి అందలేదు, ఏమీ తెలియలేదు. ఈ నిండిపోయినాయి, వాటికి కూడా ఎవరు చూస్తలేరు, ఎవరు చూడాలి. ఎలక్షన్లే కదా, ఎలక్షన్లో ఇక్కడ ఏ పార్టీ గెలిస్తే మీకు మంచిగా పనులు అయితే అనుకుంటున్నారు? మాకు కారు గుర్తుకు గెలిస్తేనే మాకు లాభం ఉంది. మరి ఇప్పుడు ఏ పార్టీ కోటేద్దాం అనుకుంటున్నారు? మాకు కారే కావాలా. ఎందుకు కారే? కారు కావాలంటే మా తెలంగాణకు కేసీఆర్ అన్న అన్నిటికీ మాకు ఉన్నాడు కదా అండగా, అందుకనే మాకు కారు గుర్తుకే మేము ఓటేస్తాం. సరే అమ్మ, రైట్. ఇప్పుడు ఇక్కడ ఎలక్షన్ నడుస్తున్నాయి కదా, ఈ ఎలక్షన్లో ఇక్కడ ఏ పార్టీ గెలుస్తుంది అంటున్నావు? కారు గుర్తే గెలుస్తుంది. ఎందుకు కారు గుర్తే? అంటే కారు గుర్తుకే మాకు అన్ని లాభాలు ఉన్నాయి. మీరు అంటే ఏ పార్టీ కోటేస్తారు మరి? కారు గుర్తుకే. రైట్. ఇక్కడ ఎలక్షన్లు నడుస్తున్నాయి కదా, ఈ ఎలక్షన్లో ఏ పార్టీ గెలిస్తే ఇక్కడ మీ కాలనీలో మంచిగా పనులు చేస్తారు అనుకుంటున్నారు? టీఆర్ఎస్. ఏ పార్టీ కోటేస్తారు? టీఆర్ఎస్. ఎందుకు టీఆర్ఎస్ పార్టీకి అనుకుంటున్నారు? అంటే వచ్చినప్పుడు చూస్తున్నాం అన్ని పనులు చేస్తున్నాం. ఒక్కటే చేయలేదు అన్న, మేము అవుట్ సోర్సింగ్ వాళ్ళకి జిహెచ్ఎంసీ వాళ్ళకి చేసినారు, 3 సార్లు జీతాలు పెంచారు, మాకు ఒక్కసారి కూడా పెంచలేదు. వచ్చినప్పటి నుంచి అదే మాకు 9-10 వేల ఫ్యామిలీలు గడుపుకోవాలని ప్రాబ్లం అవుతుంది. 10 వేల కంటే ఎక్కువ రాదు అవుట్ సోర్సింగ్ జాబ్ మరి. ఓకే, మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటారు? వినతి పత్రాలు అయితే ఇచ్చినాం, తర్వాత ఏం చేస్తారు ఇంకోసారి. మరి ఈసారి ఓటు వాళ్ళకేద్దాం అనుకుంటారు? మరి ఓటు వాళ్ళకేస్తారు? టీఆర్ఎస్కే ఇస్తాం. ఇప్పుడు ఈ ఎలక్షన్లు ఉన్నాయి కదా, ఈ ఎలక్షన్లో ఏ పార్టీ గెలిస్తే ఇక్కడ మీకు మంచిగా పనులు చేస్తారు అనుకుంటారు? కేసీఆర్. ఏ పార్టీ కోటేస్తాం? కేసీఆర్. ఎందుకు కేసీఆర్కే? కేసీఆర్ ఇగో లాక్డౌన్లా బియ్యం ఇచ్చిండు, వరద పొంగతే 10,000 ఇచ్చిండు, అందరికి సాయం చేస్తుండు కేసీఆర్. మరి ఆయననే రావాలి. ఇప్పుడు ఓటు వాళ్ళకేద్దామంటావు? మరి కేసీఆర్కే వేస్తాం. ఇప్పుడు ఇక్కడ ఎలక్షన్లు నడుస్తున్నాయి కదా, ఈ ఎలక్షన్లో ఏ పార్టీ గెలుస్తా అంటావు? టీఆర్ఎస్. ఏ పార్టీ కోటేస్తావు? టీఆర్ఎస్. ఎందుకు టీఆర్ఎస్? మాకు అభిమానం ఉన్నది కాబట్టి, మాకు ఇంతకు ముందు చేయలు పనులన్నీ మా అన్నగారు చేపిస్తుండు కాబట్టి, మా ఇంటికే మా పెద్దన్న. ఎవరు? టీఆర్ఎస్ కేసీఆర్ అన్న.
కేసీఆర్ అన్నకే వేస్తాం ఓటు కేసీఆర్ అన్నకే ఖచ్చితంగా ఓటేస్తాం. ఇప్పుడు ఇక్కడ ఎలక్షన్స్ ఉన్నాయి కదమ్మా, జిహెచ్ఎంసీ ఎలక్షన్లో ఏ పార్టీ గెలిస్తే ఇక్కడ మీకు మంచిగా పనులు చేస్తారనుకుంటున్నారు? ఏ పార్టీకి ఓటేస్తారు మరి? టీఆర్ఎస్. ఎందుకు టీఆర్ఎస్ ఓటేద్దాం అనుకుంటున్నారు? అన్ని పనులు మంచిగా చేస్తారు. ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నా? నేను పువ్వు గుర్తుకు భారతీయ జనతా పార్టీ పువ్వు గుర్తు ఓటేస్తున్నాను. ఎందుకండి? ఎందుకంటే ఇక్కడ పరిస్థితి చూస్తే 40 ఏండ్లు కాంగ్రెస్ పరిపాలన చేసింది అంతే ఉన్నది, 20 ఏళ్ళు తెలుగుదేశం చేసింది అంతే ఉన్నది. ఈ పూర్తి 10 ఏళ్ళు చేసుకుంటడమే పూర్తిగా నాశనమే. కాబట్టి ఎన్నలేనటువంటి ఈ స్టేట్కు బీజేపీ నరేంద్ర మోడీ యొక్క విధానాలు, నరేంద్ర మోడీ అవినీతి లేని మాయమచ్చ క్యాండిడేట్ కాబట్టి ఇండియాలో అంత మంచి లీడరు ఏ పార్టీలో లేడు కనుక ఈ యొక్క ప్రజల హిందువులే కానీ ప్రతి ఒక్క కులస్తులే కానీ ప్రతి ఒక్క మతస్థులే కానీ అందరు ఆచరించి మంచి దారిలో పెట్టే యొక్క నాయకున్నాడు. కాబట్టి నేను ఈ 80 ఏళ్ళ ఉమ్మరు గల వ్యక్తిని ఎన్నో చూసినా ఇప్పుడు ఇతడు చేస్తాడని నాకు నమ్మకం ఉండి ఇతడు బలపరిచినటువంటి అభ్యర్థి ఏదైతే ఉందో ఆమెకు ఓటేసి నాతో పాటు చాలామందికి కూడా ఏపీయాలని నా యొక్క సంకల్పం. డివిజన్లో ఏ పార్టీ ఓటేస్తారు? టీఆర్ఎస్. ఎందుకంటే డ్రైనేజ్ అయినా వాటర్ అయినా కరెంట్ అయినా అదొకటి ఆ సంవత్సరానికి నాకు ఏం కాదు అందరూ కలిసినట్టుగా పనిచేసి ఎమ్మెల్యే కానీ మన కార్పొరేటర్ కానీ అందరు నాకు సలహా ఇచ్చి ప్రతి ఒక్కరు నాకు తప్పకుండా టీఆర్ఎస్ పెట్టామని. బీజేపీకి. ఎందుకండి? టీఆర్ఎస్ వాళ్ళు పని చేస్తలేరు కదా, డ్రైనేజీలు అన్నీ లీక్ అవుతున్నాయి, రోడ్లు కూడా సరిగ్గా వేస్తలేరు, మొన్న వరద సాయం కూడా ఇవ్వలేరు, సగం ఇచ్చారట సగం ఇస్తలేరు, పోతే మాకేం తెలుసు అని అంటారు వాళ్ళు. ఏం పని చేస్తలేరు టీఆర్ఎస్తో ప్రభుత్వం. బీజేపీకి వేద్దామని అనుకుంటున్నాం. ఇప్పుడు ఎలక్షన్ ఉన్నాయి కదా, ఈ ఎలక్షన్లో ఇక్కడ ఏ పార్టీ గెలుస్తుంది అంటారు? మీరు ఏ పార్టీకి ఓటేస్తారు? ఎందుకు టీఆర్ఎస్కి? ఎందుకంటే ఆయన మంచి పనులు చేస్తున్నారు కాబట్టి మన వరద బాధితులు కూడా రైట్. ఇక్కడ ఎలక్షన్ నడుస్తున్నాయి కదా, ఈ ఎలక్షన్లో ఏ పార్టీ గెలుస్తుంది అంటారు? మాకైతే కేసీఆర్ గెలవాలని ఉంది. ఏ పార్టీకి ఓటేస్తాం మనం? కేసీఆర్కి. ఎందుకు కేసీఆర్కి వేస్తాం? అంటే మాకు ఇక్కడ మాకు ఎట్లా ఏమో రోడ్లు కానీ నల్ల నీళ్ళు కానీ ఏది కానీ మంచిగా చేస్తుంది కాబట్టి ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటున్నా? మళ్ళీ రాలేడా? బీజేపీ. ఎందుకండి? ఎందుకంటే టీఆర్ఎస్తో చాలా ఇసుకుపోయి ఉన్నారు జనాలు కానీ, ఎందుకంటే వాళ్ళు ఏదైనా డబ్బుల విషయం కానీ ఏదైనా పనుల విషయం కానీ వాళ్ళ సొంత వాళ్ళకే చేసుకోవడం జరుగుతుంది. అందువలన ఒకసారి బీజేపీకి ఓటేసి చూద్దారని బీజేపీకి వేస్తాం. పార్టీకి ఓటేద్దాం అనుకుంటున్నాం? మేము బీజేపీకి ఓటేద్దాం అనుకుంటున్నాం. ఎందుకండి? మేము బీజేపీ అంటే డెవలప్మెంట్ వైపు మా ఓటు. మీరు ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారు? బీజేపీ. ఎందుకండి? మాకు అందుబాటులో ఉన్నాడు కాబట్టి రోడ్లన్నీ సాఫ్గా ఉన్నాయి కదా, నీళ్లు ఉండటంతో ఎవరు చేస్తలేరు. మున్సిపాలిటీ చేసినా కూడా ఎవరు వచ్చి సాధించలేరు కాబట్టి మాకు అందుబాటులో ఉన్నాడు కాబట్టి ఈయనకు మేము ఓటేయవలసి వస్తుంది. ఇప్పుడు ఇక్కడ జిహెచ్ఎంసీ ఎలక్షన్ నడుస్తున్నాయి కదా, ఈ ఎలక్షన్లో ఏ పార్టీ గెలిస్తే ఇక్కడ మీ కాలనీ అనేది డెవలప్మెంట్ అవుతుంది అనుకుంటున్నాం? అంటే మేము గతంలో కూడా టీఆర్ఎస్కే సపోర్ట్ చేసినాం, టీఆర్ఎస్నే గెలిపించినాము. ఈసారి కూడా టీఆర్ఎస్ గెలిస్తేనే మా కాలనీ అభివృద్ధి చెందుతుందని అనుకుంటున్నాము. అట్లనే కాలనీ డెవలప్మెంట్ పనులు ఏవైనా డ్రైనేజీలు కానీ వాటర్ సప్లై కానీ కరెంట్ కానీ ఏవైనా మాకు ఏ ప్రాబ్లం లేకుండా మా కార్పొరేటర్ గారు చూసుకుంటున్నారు. ఏ సమస్య వచ్చినా మాకు అందుబాటులో ఉంటారు టీఆర్ఎస్ గవర్నమెంట్ తరఫున. అలాగే మా ఎమ్మెల్యే గారు కూడా వివేక్ గారు కూడా మాకు ఎనీ టైం ఫోన్ చేసిన ఏ ప్రాబ్లం వచ్చినా తొందరగా ఇమీడియట్గా సాల్వ్ చేసేటట్టు చూస్తారు. ఇప్పుడు మాకు రీసెంట్గా మా కాలనీ ఇంతకుముందు గవర్నమెంట్ ల్యాండ్స్ అని అలా ఉండేది, రిజిస్ట్రేషన్ అయ్యేది కాదు. ఇప్పుడు అది గవర్నమెంట్ ల్యాండ్స్ నుంచి పట్టా కింద కన్వర్ట్ చేశారు మొన్న. దానికి ఇంకా టీఆర్ఎస్ గవర్నమెంట్కి మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. కావున ఈసారి ఎలక్షన్స్లో కూడా మా కాలనీ మొత్తం మొన్ననే ఏకగ్రీవంగా అనుకున్నాం టీఆర్ఎస్కే సపోర్ట్ చేయాలి, ఇంకా వేరే పార్టీకి దేనికి సపోర్ట్ చేయాలి. ఈసారి వేరే పార్టీని కూడా పార్టీ ఆఫీస్ కూడా పెట్టే ఛాన్స్ కూడా లేదన్నమాట. అట్లా 100% అందరూ టీఆర్ఎస్కే సపోర్టు, మహిళలు పెద్దలు యూత్ అందరూ. కాలనీలో ఎన్ని ఓట్లు ఉంటాయి? మా కాలనీలో 1000 వన్ సైడ్గా టీఆర్ఎస్కే 100%. ఇప్పుడు ఎలక్షన్ ఉన్నాయి కదా, జిహెచ్ఎంసీ ఎలక్షన్లో ఏ పార్టీ గెలిస్తే ఇక్కడ మీ కాలనీలో మంచిగా పనులు చేస్తారనుకుంటున్నాం? ఓటు ఏ పార్టీ చేస్తాం మరి?
ఏ పార్టీ కొట్టేద్దాం అనుకుంటున్నా? నేను 100% బీజేపీకి వేద్దాం అనుకుంటున్నాను. ఎందుకండి? ఇక్కడ డివిజన్లో నేను గత 4 సంవత్సరాల నుంచి బీజేపీకి పనిచేస్తున్నా. డివిజన్ బీజేపీ జనరల్ సెక్రటరీ చేసిన. ఇప్పుడు మేడ్చల్ స్థాయిలో కూడా నేను పోతున్నా. మొన్న చూసినట్టయితే వరద బాధితులు చాలా అధ్వానంగా మారిపోయినాయి. అది చూసుకోవచ్చు. ఈరోజు కేటీఆర్ వచ్చి ఏదో మాట్లాడుతుంది. ఆడ వచ్చి చూసిండు ఏమన్నా? ఈరోజు వచ్చి 10 మందిని వేసుకొచ్చి మనిషి 200 ఇస్తేనే అయిపోతుందా? ఇది పరిస్థితి ఇక్కడ. ఈయన వచ్చి ఇంకా అసలు బీఫామ్ కూడా క్యాన్సిల్ కాదు, విత్డ్రా కూడా చేసుకోలేదు. వచ్చి రోడ్ షో చేసి రోడ్ షో పర్మిషనే లేదు అసలు. ఆడు కేటీఆర్ అంటారు కానీ అసలు ఏం తెలియదు. అసలు దద్దమ్మ 70 దద్దమ్మ అయ్యంతో తండ్రి అంతా కొడుకు వెళ్తాయి. ఎందుకంటే చూసినాం, టీఆర్ఎస్ని చూసినాము, కాంగ్రెస్ని చూసినాము, అన్నింటిని చూసినాం. కానీ కొంచెం బీజేపీ కూడా ఈసారి మద్దతు ఇద్దామని మా ఏ పార్టీ కొట్టేద్దాం అనుకుంటున్నాం? మేమైతే బీజేపీకి వేద్దాం అనుకుంటున్నాం. ప్రజెంట్ రాజేందర్ రెడ్డి మాకు తెలుసు మా వాళ్ళు కాబట్టి. ఎందుకండి? బీజేపీ అభివృద్ధి చేస్తుందని ఏమన్నా ఫ్యూచర్ యూత్ అంతా బీజేపీ కోరుకోదు. అన్ని పార్టీలు అయిపోయినాయి. నెక్స్ట్ బీజేపీ జనరేషన్ చూస్తున్నారు అంతా. బీజేపీకి వేద్దామని మా ఆలోచన అదే ఉన్నది. మీరు ఏ పార్టీ కొట్టేద్దాం? మేము ఇక్కడ బీజేపీకి ఓటేద్దాం అనుకుంటున్నామండి. ఎందుకంటే టీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి ఎటువంటి ఎవరికి యూత్కి కానీ ఎవరికి కానీ ఎటువంటి సహాయం కానీ లేకపోతే ఉద్యోగాలు కానీ ఎవరికి లేవు. ఏ పార్టీ కొట్టేస్తారు? పవిత్రం మంచి వాళ్ళు వాళ్ళకు వేయాలని అనుకుంటున్నాం. ఇప్పుడు ఇక్కడ ఎలక్షన్స్ ఉన్నాయి కదా, ఈ జిహెచ్ఎంసీ ఎలక్షన్లో ఏ పార్టీ గెలిస్తే ఇక్కడ మనకు డెవలప్మెంట్ జరుగుతాయి అనుకుంటున్నాం? ఈ పార్టీ అంటే ప్రీవియస్ పార్టీ వచ్చి టీఆర్ఎస్ మంచిగా చేసింది. సో ఇప్పుడు ప్రజెంట్ కూడా కంటిన్యూ అయితే పెట్టారు. ఒకవేళ మీరు ఓటు వేయాలనుకుంటే ఏ పార్టీ కొట్టేస్తారు? ఓటు అనేది అక్కడ చెప్తాను. నా పేరు రామచంద్ర, కాలనీ ప్రెసిడెంట్ నేను. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్ ఉన్నాయి కదా, ఈ ఎలక్షన్లో ఏ పార్టీ గెలిస్తే ఇక్కడ మీ కాలనీ అనేది డెవలప్మెంట్ అయితే మంచిగా పనులు చేస్తారు అనుకుంటున్నాను? ఇప్పటి వరకు అయితే మా కాలనీకి అయితే టీఆర్ఎస్ ప్రభుత్వమే ఉంది. ఇంతకుముందుకి నాకు గౌరవ్ పారిజాతులు ఉన్నారు కార్పొరేటర్గా 5 సంవత్సరాల నుంచి. మాకు ఏ సమస్య వచ్చినా కానీ డ్రైనేజ్ కానీ, వాటర్ కానీ, కరెంట్ కానీ, మంజూరా వాటర్ కానీ, అతి ముఖ్యమైనది ఏంటంటే మాకు రెగ్యులరేషన్ అనేది ఒకటి క్లియరెన్స్ చేసి ఇచ్చింది. ధరణి యాప్లో మాకు పొరంపోగున్న భూమి పట్టా చేసి ఇచ్చినారు. దానికోసం మాకు చాలా సంతోషం. ఎమ్మెల్యే గారికి మా కాలనీ తరఫు నుంచి ధన్యవాదాలు చెప్తున్నాము. కార్పొరేటర్ గారికి ధన్యవాదాలు చెప్తున్నాము. ఏ పార్టీ కొట్టేద్దాం అనుకుంటున్నాం? ఎందుకమ్మా? టీఆర్ఎస్ ఏం చేయలేదని బీజేపీకి వేస్తాం. ఈ డివిజన్లో ఏ పార్టీ కొట్టేద్దాం అనుకుంటున్నాం? మార్పు కోసం బీజేపీకి వేద్దాం అనుకుంటున్నాం. మార్పు కోసం ఎందుకండి? మాకు టీఆర్ఎస్ చేసింది ఏం లేదు, మార్పు కావాలనుకుంటున్నాం. డివిజన్లో ఏ పార్టీ కొట్టేస్తారమ్మా? ఎందుకమ్మా? అంటే మాకు వ్యవసాయంలో ఎటువంటి లాభం లేదు. డ్రైనేజీ పొంగి మొత్తం అదవుతుంది. రోడ్లు బాగాలేవు. దానివల్ల బీజేపీ కోటేసి గడ్డం రాజేందర్ సాక్షికి ఓటేసి గెలిపేయాలని అనుకుంటున్నాం. జై శ్రీరామ్, భారతీయ జనతా పార్టీ జిందాబాద్. ఒకటే మాట, ఇన్ని సంవత్సరాలు 6 సంవత్సరాల కల్లా తెలంగాణ ఉద్యమంలో ఎన్ని చేసినా కూడా మనకి టీఆర్ఎస్ చేసిందంటే ఏదీ లేదు. ఒక స్టూడెంట్కి, ఒక కార్యకర్త కానీ, ఒక సామాన్య జీవితానికి టీఆర్ఎస్ చేసిందంటే ఒక్కటి లేదు. మాటలు కూడా దాటాయి, పన్నులు మాత్రం వీళ్ళు కూడా దాటాయి. దీని ద్వారా మాకు తెలిసింది ఏంటంటే దేశాన్ని నమ్ముకోవడం బెస్ట్, ధర్మాన్ని నమ్ముకోవడం బెస్ట్, సామాన్య జీవితం మనిషిని నమ్ముకోవడం బెస్ట్. సామాన్య నమ్మకమే దేశాన్ని ముందుకు పోనిస్తుంది. కాబట్టి మాకు అర్థమైంది ఒకటి ఏంటంటే నరేంద్ర మోడీ కానీ, సంజయ్ కానీ, రఘునందన్ రావు గారి ఇంతవరకు వాళ్ళ మనస్ఫూర్తి చేసిన దేశం గురించే. వాళ్ళ స్వార్థం అంటూ చేసింది ఏదీ లేదు. కాబట్టి మా ఒకటిసారి ప్రత్యేకంగా ఎవరికి వేసే ఆలోచన కూడా లేదు. ఒకటేసారి బీజేపీ సైడ్ వేయాలి. ఏ పార్టీ కొట్టేద్దాం అనుకున్నాను? అనుకున్నాము కానీ ఇంతకుముందు టీఆర్ఎస్, కాంగ్రెస్ కేసు చూసినాము. కానీ ఫస్ట్ చెప్పినంత మాటలు తర్వాత లేవు. ఈసారి కొంచెం బీజేపీ మీద కొంచెం ఉద్దేశం వేయాలనిపిస్తుంది. ఏ పార్టీ కొట్టేద్దాం అనుకుంటున్నాం? ఎందుకమ్మా? డివిజన్లో ఏ పార్టీ కొట్టేస్తారు? బీజేపీ. ఎందుకమ్మా? ఎందుకంటే మేము ఇక్కడ 20 ఇయర్స్ నుంచి ఉన్నాం. మాకు ఏమీ ఎవరి వల్ల హెల్ప్ జరగలేదు. ఈ బీజేపీ అన్న వస్తే హెల్ప్ జరుగుతుందని మేము కోరుకుంటాం. పార్టీ కోటేద్దాం అనుకుంటున్నాం? బీజేపీ కోటేద్దామని అనుకుంటున్నాం. ఎందుకండి? గత పాలన టీఆర్ఎస్ ప్రభుత్వం మాకు ఏం చేయలేదు. 5 సంవత్సరాలు గెలుస్తారు వాళ్ళు, 4 సంవత్సరాలు నాకు ఏం చేయరు. వచ్చే ఎలక్షన్లో జనాలను పిచ్చోలు చేయడానికి రోడ్లు వేస్తామంటారు, అదంటారు ఇదంటారు. షో కోసం రోడ్ తోపించి, అది తోపించి, అది చేస్తాం ఇది చేస్తామంటారు. మాయమాటలు చెప్పి జనాలను మోసం చేసి గెలిచినాక
జనాలని తన్నేస్తారు, అవసరం ఉన్నప్పుడు కాలు పట్టుకుంటారు, అవసరం లేనప్పుడు జుట్టు పట్టుకుంటారు. అలాంటి ప్రభుత్వం ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం. వాళ్ళు దోచుకొని దీనికి పోతున్నారు కాబట్టి ఒక నాయకుడు కావాలి కాబట్టి మనం బీజేపీని ఎంచుకున్నది. మన బీజేపీ మనకి ఏదైనా చేయగలుగుతుంది కాబట్టి దోచుకోవడానికి ఆపనికే ఒక నాయకుడు కావాలి, అది వచ్చేదే బీజేపీ నుంచి తరఫున. అందుకే మేము బీజేపీ సపోర్ట్ చేయదలుచుకున్నాం, మేము బీజేపీకే వేస్తున్నాం. బీజేపీ గెలుస్తుంది 130 డివిజన్ 1 నుంచి 132 డివిజన్ నుంచి కూడా బీజేపీ గెలుస్తుందని గట్టిగా నేను చెప్తున్నాను. జై బీజేపీ. ఇప్పుడు ఎలక్షన్ ఉన్నాయి కదా, ఎలక్షన్లో ఏ పార్టీ గెలిస్తే ఇక్కడ మీకు మంచి పనులు అయితే అంటున్నాయి? కేసీఆర్ గెలిస్తే మంచిగా ఉంటుంది. మీరు ఏ పార్టీ కోటేస్తారు? తెలంగాణ కేసీఆర్. డివిజన్లో మీరు ఏ పార్టీ కొట్టేస్తారు? టీఆర్ఎస్ పార్టీకి. ఎందుకంటే ఈ మా మాణిక్యనగర్ కాలనీ అభివృద్ధిలో టీఆర్ఎస్ పార్టీ కానీ ఎమ్మెల్యే గారు కానీ మన పారిజాత గారు కానీ గౌరీష్ గారు కానీ చేసిన అభివృద్ధి కార్యక్రమాలు దానికోసమే మేము టీఆర్ఎస్ పార్టీకి కొట్టేద్దాము. డివిజన్లో మీరు ఏ పార్టీ కొట్టేస్తారు? మేము టీఆర్ఎస్ పార్టీకి వేస్తాము. అందులో ప్రస్తుతం పోటీ చేస్తున్నటువంటి గౌరీష్ అన్నకి పోటీ చేసి అత్యధిక మెజారిటీని గెలిపించాలనుకున్నాం. ఎందుకంటే హైదరాబాద్ కానీ తెలంగాణ యావత్ తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ సమస్యలు, కరెంటు వాటర్ సమస్యలు అయితే ఇప్పటికి లేదు. 50-60 సంవత్సరాలు చేసిన ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం చేయలేదు. ఓన్లీ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే తెలంగాణ అభివృద్ధి చెందుతుంది. తెలంగాణ మర్చిపోము, తెలంగాణకే ఓటేస్తాం. కాబట్టి జగన్ మన గౌరీష్ అన్న గారు, కేసీఆర్, కేటీఆర్, వివేక్ మన ఎమ్మెల్యే గారు వాళ్ళ ఏ బాటలోనే నడుస్తాం. మా మాణిక్యనగర్ కానీ మొత్తం సొసైటీ కానీ అందరూ తప్పకుండా అతను వేసి గెలిపిస్తాం. పారిజాతం కానీ కార్పొరేట్గా గెలిపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. డివిజన్లో మీరు ఏ పార్టీ కొట్టేస్తారు? చాలా మంచి క్వశ్చన్ అడిగారు. అభివృద్ధి పదంలో ముందుకు నడిపిస్తున్నటువంటి ప్రజా పార్టీ, టీఆర్ఎస్ పార్టీ, తెలంగాణ రాష్ట్ర సమితి, కేసీఆర్ గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా మన యువతారకం కేటీ రామారావు గారి ఆధ్వర్యంలో, మా యువనేత శ్రీ కేటీ వివేకానంద్ గారు, అదేవిధంగా మా డివిజన్కి వచ్చేసరికి 130 డివిజన్ శ్రీ కేఎం గౌరీష్ గారు, పారిజాత గారు అభివృద్ధి పదంలో మా కాలనీలో 25 ఏళ్ల కిందట పడ్డ రోడ్లకి ఈ టీఆర్ఎస్ హయాంలో ప్రతి మెయిన్ రోడ్ కావచ్చు, గల్లీ రోడ్లు కావచ్చు, అన్నీ చాలా వైభవంతో అందరు ప్రజలు కూడా చాలా హ్యాపీగా అందరూ బయటకు వచ్చి ఈరోజు చప్పట్లు కొట్టడం జరుగుతుంది. కాబట్టి ప్రతిపదంలో నడిపిస్తున్నటువంటి మా గౌరీష్ అన్న గారి నాయకత్వం వర్ధిల్లాలని, మా ఓటు ఖచ్చితంగా టీఆర్ఎస్కే వేస్తాం. అదేవిధంగా మా కుటుంబ సభ్యులు కావచ్చు, మా మిత్రులు కావచ్చు, మా శ్రేయభిలాషులు కావచ్చు, మా మీద అభిమానంతో పరిచయం ఉన్న ఇతరులకు కూడా కావచ్చు, గట్టిగా ప్రచారం చేసి టీఆర్ఎస్ పార్టీని ప్రతిపదంలో నడిపిస్తామని అందరి సమక్షంలో ఘంటాపథంగా చెప్తూ, పార్టీని బల్దియాలో 100 సీట్లని కేటీ రామారావు గారు నిన్న మా దగ్గరకు వచ్చి రోడ్ షో చేస్తే జనాలు కిర్చిపోయారు. ఇసుకేస్తే రాలని జనం 100% 100 సీట్లకి ప్లస్ బల్దియాలో గెలిపించుకొని ఏమంటారు పెద్ద సంబరాలు చేసుకుందామని త్వరలోనే సభాముఖంగా తెలియజేస్తుంది.